ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి బస్సు యాత్రకు రంగం సిద్ధమైపోయిందా? ఇప్పటి వరకు ఆయన కేవలం ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి వెళ్ళడం, ఆ సమస్యను అడ్రస్ చేయడమే చూసాము. ఇక నేరుగా ఆయన ప్రజల వద్దకు వెళ్ళడం ప్రారంభించబోతున్నారా అంటే ఖచ్చితంగా అవును అనే సమాధానమే వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారైపోయింది అనే సమాచారం అందుతోంది. 2026 జనవరి అంటే ఇదే నెల 26వ తారీఖు నుంచి జగన్మోహన్ రెడ్డి గారి బస్సు యాత్ర చేపట్టబోతున్నట్టు సమాచారం అందుతుంది. 60 నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి గారి యాత్ర చేపట్టనున్నారు. 4 నెలల పాటు ఈ బస్సు యాత్ర కొనసాగుతుందట. 2029 ఎన్నికలకు ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ సిద్ధం చేసే పనిలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఏడాది జనవరి నుంచే ప్రారంభం స్టార్ట్ అవుతుంది. ఈ డిసెంబర్ చివరి నాటికి పార్టీ కమిటీలు ఎలాగో పూర్తయ్యాయి. మొన్న 2025 ఇక జనవరి వచ్చేసింది, ఎలాగో 2026 వచ్చేసింది, 27, 28 డిసెంబర్ దాకా ఎన్నికలకు సంబంధించిన హడావిడి ప్రారంభం కావాల్సిందే. ఎందుకంటే 29లో ఎన్నికలు వెళ్తున్నాం. అంటే ఆంధ్రప్రదేశ్లో ఇంకా 3 ఇయర్స్ 36 నెలలు చాలా స్పీడ్గానే కరిగిపోయే పరిస్థితి కనబడుతున్న టైం వచ్చేస్తుంది. ఈ దగ్గరలో ఉన్న సమయంలో పూర్తిగా క్యాడర్ సమావేశాలు నిర్వహించాలి. అలాగే క్యాడర్కు ప్రభుత్వానికి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న గ్యాప్ను ఫిలప్ చేసే కార్యక్రమం చేస్తున్నారు. దీనిపై ఇంకింత సమాచారం కూడా రాబోయే కార్యక్రమంలో వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు సంక్రాంతి ముగిసిన వెంటనే ప్రజల్లోకి వస్తారు అని మొదట విన్నాము. ఆ తర్వాత ఇప్పుడు దీనికి వేగంగా అడుగులు కూడా పడుతున్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికలు కూడుకుపోయిన తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ప్రతిష్టతపై డే 1 నుంచి కూడా చాలా సీరియస్గా అగ్రెసివ్గానే ముందుకెళ్తున్నారు. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేస్తూ ఆయన దృష్టి పెట్టడం ప్రారంభించారు.